జై గురుదత్త. ఆశ తీరకపోతే దుఃఖం కలుగుతుంది అనుకున్నాం కదా. దుఃఖాన్ని తట్టుకోవటానికి గురుపాదాలను ఆచరించడం తప్పితే వేరే మార్గం లేదు. గురువు వైరాగ్యాన్ని బోధిస్తాడు. జీవితాన్ని చక్కదిద్ది మనిషిగా చక్కదిద్దేటువంటి మనిషిగా కూడా చేస్తున్నాడు. ఆశల వలయం నుండి బయటపడే ఉపాయాలను బోధిస్తాడు. జీవితంలో వైరాగ్యం అనేది ఒక భాగం. వైరాగ్యం కలిగి ఉంటే దుఃఖాల నుండి తట్టుకోవచ్చు. ధైర్యంగా సమస్యలను అధిగమించవచ్చు. భగవద్గీత వంటి గ్రంథాల చదవటం వల్ల మనస్సు బుద్ధి వికసిస్తాయి. జీవన పయనం ఎలా సాగించాలో తెలుస్తుంది కూడా. ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యాం పరమం సుఖం అనే పరమ దుఃఖమని తెలుస్తుంది. ఆశ అంటే పరమ దుఃఖమని తెలుస్తుంది. ఆశ లేకుండా విరాగిగా ఉండటమే పరమ సుఖమని తెలుస్తుంది అని అవధూత స్వామి యదురాజునకు గణిక నుండి గ్రహించినది బోధించాడు. సాధ్యమయ్యే కోరికలతో పాటు కొద్దిగా వైరాగ్యాన్ని కలిగి ఉండి జీవితాన్ని సాగించిన సాధకుడు సుఖదుఖాల విషయాల్లో ఏమాత్రమూ చలించాడు. జాగ్రత్త. ఇక పక్షి. మనిషి జన్మకు పరమార్థం చేకూరాలంటే ముందుగా మమకారం విడవాలి. నిజానికి ఏవీ శాశ్వతం కాదు. బంధాలు అనుబంధాలు ఆస్తులు అంతస్తులు మనిషి ఏర్పరచుకున్నాడు. అవి శాశ్వతం కావు. కీర్తి ప్రతిష్టలే శాశ్వతం. చెడుగా ప్రవర్తించడానికి క్షణం కూడా పట్టదు. జాగ్రత్త. మంచిగా ఉండటానికి ఎంతో శ్రమపడాలి. అతి మమకారం మనిషి అభివృద్ధికి ఒక అవరోధంగా పరిణమిస్తుంది. కొంతమంది పిల్లలు మొండిగా తయారవటానికి అతి మమకారమే కారణం. అదుపులో ఉన్న మమకారం మేలు చేస్తుంది. అదుపులో ఉంటే మాత్రమే ఆప్యాయత అనురాగాలను పెంచుతుంది. బాగా కంట్రోల్లో ఉండాలి ఆ మమకారం అనేది. విపరీతమైనటువంటి మమకారం చూపించేటప్పుడు పిల్లలు అంతా పాడైపోతారు. మనస్సు పాడైపోతుంది. సంసారం పాడైపోతుంది. స్నేహితులు పాడైపోతారు. పేరు ప్రతిష్టలు పాడైపోతాయి. కంట్రోల్ లేనటువంటి మమకారం పెంచుకోకూడదు. కంట్రోల్ ఉండాలా. శాపం తగిలిన పరీక్షిత్ మహారాజు శుకయోగి నుండి భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. ప్రాణాల మీద గల తీపి మమకారాన్ని విడిచిపెట్టి ముక్తిని అందుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ శుకయోగి, పక్షి ముఖంతో ఉండినటువంటి శుకయోగి, ఆ శుకయోగితో నేర్చుకున్నటువంటి భాగవత తత్వాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. అందుకని ప్రాణాల మీద ఉండేటువంటి ఒక మమకారం తీపి వదిలేసి ముక్తిని అందుకున్నాడు. భారతంలో ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రుల మీద మమకారం పెంచుకున్నాడు. గొప్పదైన కురు సామ్రాజ్య నాశనానికి కారణమయ్యాడు. మమకారానికి ఉనికి మనస్సు ఆ గురు శత్రువులతో కలిసి, అంటే 6 శత్రువులు అన్నమాట. అంటే మమకారానికి ఉనికి మనస్సు అనుకొని అదేమవుతుందంటే 6 శత్రువులు ఉన్నారు మనలో.
అంటే మనకు ఆ 6 శత్రువులు గురువు గారే మనకు నివృత్తి చేయాలా, కనిపెట్టి పెట్టాలా, లేకపోతే కష్టమవుతుంది. మనకు తెలీదు. 6 శత్రువులు మనలో చేరుకున్నారు. ముందుకు వెళదాం. తర్వాత ఈ 6 శత్రువులు ఎవరో అని. జై గురుదత్త.